సెప్టెంబర్ నెలలో కుజుడు 3 సార్లు రాశి మార్పు చేస్తున్నాడు. ఈ మార్పులు మేషం, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు ఏర్పడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. సెప్టెంబర్ నెలలో సంచారం విశేషంగా ఉంది. సెప్టెంబర్ నెలలో కుజుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు సంచారంలో మార్పు చేస్తున్నాడు. సెప్టెంబర్ 3న కుజుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 13న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా 3 సార్లు కుజుని రాశి మార్పు వలన అనేక రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అదృష్టం పెరుగుతుంది. ఆర్థికపరంగా కలిసివస్తుంది. వ్యాపారులకు అది మంచి సమయం. మరి సెప్టెంబర్ నెలలో కుజుని మార్పు ఏ రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో 3 సార్లు కుజుని సంచారంలో మార్పు ఈ రాశుల వారికి అనేక లాభాలు. మేషరాశి వారికి కుజుని రాశి మార్పు, నక్షత్ర మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఎప్పటినుంచో రాని ధనం ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మీ పనితీరు ఇంకా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఎక్కువ లాభాలు వస్తాయి. విజయాన్ని అందుకుంటారు. కుంభరాశి వారికి కూడా కుజుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కలిసివస్తుంది. ఎక్కువ డబ్బు వస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుజుడి సంచార మార్పుల వల్ల కలిగే ఫలితాలు వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటాయి. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.